शहर हैदराबाद में वाक़ तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन के रूबरू आज शहर की सैकड़ों ख़वातीन और लड़कियों ने धरना देते हुए कमीशन से मुतालबा किया कि हालिया दिनों में चाइल्ड एंड वुमेन वेलफेयर डिपार्टमेंट में जायदादों के सिलसिले में जो इश्तिहार देकर इम्तिहान की तारीख मुकर्रर की गई थी उसमें तोसी की जाए, क्योंकि इस सिलसिले में ना ही कहीं किताबी मवाद दस्तियाब है और ना ही कहीं पर इसकी तालीम दी जाती है। लिहाजा ख़वातीन और लड़कियों ने कमीशन से मुतालबा किया कि इस सिलसिले में किताबी मवाद मुहैया करवाया जाए और इम्तिहान की तारीख में तोसी भी की जाए। ఉమెన్ అండ్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చిన టీఎస్పీఎస్ నోటిఫికేషన్ వచ్చిన సిడిపిఓ కోసం ప్రిపేర్ అవుతున్నాడు అభ్యర్థులు మేమందరం. అయితే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ పాత నోటిఫికేషన్ ప్రకారం పాత సిలబస్ ప్రకారం ఎగ్జామ్స్ జరపకుండా న్యూ సిలబస్ చేంజ్ చేశారు. న్యూ సిలబస్ చేంజ్ చేయడం వల్ల చాలా వరకు మాకు రిఫరెన్స్ బుక్స్ కానీ ఏవి ఎలాంటివి లేవు. ఈవెన్ ఎలా ప్రిపేర్ కావాలో అర్థం కాలేని పరిస్థితుల్లో ఉన్న టైంలో సడన్గా డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగా మేము కేవలం రిక్వెస్టింగ్ పద్ధతిలో డేటు మార్చి వరకు ఎక్స్టెండ్ చేయమని కోరుతున్నాము. అంతే తప్ప మేము వేరే గొడవ చేయడానికి వైలెన్స్ చేయడానికి మాత్రం మేము రాలేదు. మెయిన్ ఇంకొకటి ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది గ్రామీణ విద్యార్థులు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారు కాబట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టాలి. ఇంకోటి తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలుగు చాలా సపోర్ట్ ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే మాకు ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ సపోర్ట్ ఇవ్వలేదు. మేము ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాస్తాము. మాకు మార్కెట్లో బుక్స్ అవైలబిలిటీ లేవు. మాకు చాలా ఇబ్బంది ఉందండి. కొంచెం టీఎస్పీ వాళ్ళు కొంచెం మా గురించి ఆలోచించి మీరు డేట్ ఎక్స్టెండ్ చేస్తే మాకు చదువుకోవడానికి కూడా వీలు ఉంటుంది. కొంచెం మీరు ఆలోచించాలండి. మొత్తంగా మాకు స్టేట్ పోస్టులు అండి. మాకు స్టేట్ పోస్టు నోటిఫికేషన్ పెట్టలేదు. నియర్లీ 10,000 మెంబర్స్ అప్లై చేస్తుంటారు. 30,000 వరకు రాస్తారు. మార్కెట్లో అవైలబుల్ లేవు. అండ్ మాకు సోషల్ వర్క్